గారు సరే దిల్రాజు వివాదం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేయాలనే నినాదం మీద వైసీపీ చాలా బలంగా పట్టుదలగా ఉండి వాళ్ళ సోషల్ మీడియా నిద్రపోకుండా దాని మీద ఏవో ఒక కామెంట్స్ పోస్టులు పెడుతున్నాయి. అంటే మరి ఇక్కడ ఇద్దరు దుర్మరణం పాలయ్యారు కదా, మరి ఈవెంట్ నిర్వహించేప్పుడు ఆ పాటి జాగ్రత్తలు తీసుకోవద్దా అంటూ అంటే బహుశా వైసీపీకి ఇంకేం ఇష్యూస్ లేవేమో, కానీ ఇదొక డిమాండ్ని తెర మీద తీసుకొచ్చారు. డిఫెండ్ చేసుకునే క్రమంలో మీరేమో వైసీపీ మీద కౌంటర్ అటాక్ చేశారు. మీరు ధ్వంసం చేసి వెళ్ళిన రోడ్లే కదా ఇవన్నీ. 6 నెలలు అయింది, చిన్నపాటి రిపేర్లు కూడా చేసుకోలేకపోయిందా మీ ప్రభుత్వం? మ్యూట్లో ఉన్నారండి, మీరు పవర్లో ఉన్నారు, మ్యూట్లో ఉండకూడదు, అన్మ్యూట్ చేసుకోండి. కీర్తన గారు అన్నిట్లోనే ఉందండి. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి 99 ఎక్స్కు నమస్కారం సార్. కొత్త పిచ్చ గారు పొద్దెరగడు అనే సామెత మీకు తెలుసు కదా, ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే గత 5 ఏళ్లుగా వీళ్ళ పరిపాలనలో ఎన్నో యాక్సిడెంట్స్ గురించి మేము డిస్కస్ చేసినప్పుడు ఏమీ మాట్లాడకుండా కనీసం పక్క రాష్ట్రం నుంచి కేటీఆర్ కూడా మన రోడ్ల మీద కామెంట్స్ చేస్తున్నప్పుడు బయటికి వచ్చి మేము ఈ రోడ్లను మరమ్మతు చేస్తాం, కొత్త రోడ్లు వేస్తామని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్న ఈ ప్రభుత్వం ఈ రోజు ఈ ఇన్సిడెంట్ ని పెట్టుకొని శవరాజకీయాలు చేస్తుంది వైసీపీ ప్రభుత్వం అని చెప్పడానికి ఖచ్చితంగా నిదర్శనం ఇది. ఎందుకంటే అక్కడ 2 ప్రాణాలు పోతే కనీసం సింపతి లేకుండా దాన్ని కూడా ఎట్లా అడ్వాంటేజ్ గా తీసుకొని వైసీపీకి అనుకూలంగా మార్చుకుందాము అని ప్రయత్నిస్తున్నారంటే వీళ్ళకి నిజంగా మానవత్వం ఉందా? గత ప్రభుత్వంలో కేసీఆర్ మాట ఎందుకు ఆ రోజు మీరు ఖండించి ఓని బొత్స గారు రోజా గారు ముందుకొచ్చి మాట్లాడారు? మళ్ళీ రోడ్లు ఎక్కడ చూపించారు? మాకందరికి ఏ ప్రాంతంలో రోడ్లు వేసి చూపించారు? ఆయన అంత ఎగతాళిగా నా ఫ్రెండ్ చెప్తున్నాడు ఆ ప్రాంతంలో ఉండే కన్నా ఈ ప్రాంతంలో ఉండడం బెటర్ అంటున్నాడని అంత బహిరంగంగా ఒక ప్లాట్ఫామ్ మీద అక్కడ ఉన్న వాళ్ళతో మన రాష్ట్రాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు సిగ్గరేది ఉంటే ఇంకొక మనిషి పలానా రోడ్లు వేసి చూపిస్తారు. రోడ్లు వీలేకపోతే డిజిటల్ క్యాంపెయినింగ్ ద్వారా జనసేన పార్టీ ముందుకొచ్చి 1 మంత్ టైం ఇచ్చాం సార్. 1 మంత్ టైం ఇచ్చినా ఎక్కడ చిన్నపాటి మరమ్మతులు కూడా జరగలేదు సార్. స్వతహాగా మా డబ్బులు పెట్టుకుని జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు యావత్ క్యాడర్ మొత్తం కలిసి మా డబ్బులతో రోడ్లు మరమ్మతులు చేశాం. ఇది గత ప్రభుత్వంలో మీరు డిజిటల్ క్యాంపెయిన్ జేఎస్పీ రోడ్స్ అని కొడితే ఎవరికైనా తెలుస్తుంది. రాష్ట్రం మొత్తం రోడ్లు మరమ్మతులు చేశాం. చిన్నపాటి వంతెనను కూడా రిపేర్ చేయలేక కమలాపురంలో 42 కిలోమీటర్స్ తిప్పి వెళ్ళేవాళ్ళు సార్ జనాలు. సో ఈ ఇన్సిడెంట్స్ అంతా మీకు తెలియదా? ప్రసవాలకు ఇబ్బంది పడుతూ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల డిస్క్ పెయిన్లతో ఎంతమంది సఫర్ అయ్యారు? ఎన్ని కంప్లైంట్స్ మీకు వచ్చాయి? ఆ రోజంతా మాట్లాడకుండా అసలు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికో ఆ గేమ్ చేంజర్ సినిమాకో సంబంధం లేని ఇన్సిడెంట్. ఎవరైతే నేనైనా మీరైనా ఒక ఈవెంట్ అంటే వెళ్ళాము, జాగ్రత్తగా ఇంటికి రమ్మని ప్రతిసారి ప్రతి ఒక్కరం అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారైనా ఆ సినిమా ప్రొడ్యూసర్లు అయినా ఈవెన్ హీరో గారైనా చెప్తున్నారు. జాగ్రత్తలు పాటిస్తూ వెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంది. అండ్ హెల్మెట్ ధరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. అది మనం తప్పు పట్టకూడదు కదా. ఇప్పుడు సీట్ బెల్ట్ వేసుకోమని చెప్పడం మన బాధ్యత, వ్యక్తిగత బాధ్యత, అది మనం తీసుకోవాలి. ఆ వ్యక్తిగత బాధ్యతను తీసుకోకుండా హెల్మెట్ లేకుండా ఆ 2 పిల్లలు ట్రావెల్ చేశారు. ఆ రోడ్ పరిస్థితి చాలా దారుణంగా ఉందని మేము గమనించున్నాం, చూస్తున్నాం కూడా, ఫొటోస్ వచ్చాయి మా దాకా. సో ఇక్కడ ఇన్సిడెంట్ లో మా మిస్టేక్ ఏమీ లేకపోయినా ఎన్డీఏ కూటమి చూపించాలి కాబట్టి చూపిస్తూ అక్కడ అమాయకులైన 2 ప్రాణాలు పోతే దాన్ని కనీసం ఎక్స్ప్రెస్ ఇవ్వలేదు, కనీసం కన్సల్టెన్స్ చేసి వాళ్ళ పేరెంట్స్ ని మాట్లాడకుండా దాన్ని ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలని ఎవరు రాజకీయాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి అక్కడ సదరున్న ఎంపీకి ఫోన్ చేసి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించారు. అంటే తక్షణం సహాయం ఫస్ట్ చేయాలి అని చేశాం. అలాగే రోడ్లు మరమ్మతులు కూడా జరుగుతాయి. మాజీ మంత్రి కన్నబాబు వెళ్ళి ఆ కుటుంబాల వాళ్ళని పరామర్శించారండి, ఆ కుటుంబ సభ్యుల్ని. బహుశా మీ నోటీసులో ఉండుండకపోవచ్చు. అండ్ ఒకసారి ఆ రోడ్స్ కూడా చూద్దాం, మీరు అన్నది ఎందుకు కాదనాలి. ఆ రోడ్స్ ఎట్లా ఉన్నాయి ఒకసారి ఆ రోడ్లు కూడా చూద్దాం. సరే, ఇంకొకటి